ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంత జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అండి. ఈరోజు మనం మహాభారతంలోని 5 క్యారెక్టర్లు, 5 ఒకడు భీముడు, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు. వీళ్ళ 5గురు సమాన బలం కలిగి ఉన్న పాత్రలు. సమాన బలం 5గురికి కలిగి ఉంటుంది. వీళ్ళ 5గురు ఒకే నక్షత్రంలో పుడతారు, ఒకే రాశిలో. కనుక వీళ్ళలో ఏ ఒక్కరి చేతైనా ఒక వ్యక్తి మరణిస్తే మిగతా అందరికి కూడా ఆ వ్యక్తి చేతిలోనే మరణం ఉంటుందన్నమాట. అలా భీముని చేతిలో ఫస్ట్ బకాసురుడు మరణాన్ని పొందుతాడు. కాబట్టి భీముడి చేతిలోనే జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు కూడా మరణాన్ని పొందుతాడనమాట. సో భీముడు ఎంత బలమైన వ్యక్తి అంటే మనకి తెలుసు, భారతం అంతా తెలుసు. అలాగే వీళ్ళు కూడా సమానమైన బలం ఉన్నవాళ్ళే. వీళ్ళు కూడా భీముడు ఎంత బలమైన వాడంటే ఆయన వాయుపుత్రుడు. వాయుదేవుని అనుగ్రహంతో, వాయుదేవుని పుట్టిన ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కూడా. అలాగే భీముడు కూడా వాయుపుత్రుడే, అంతే పరాక్రమశాలి అనమాట. ఆయన చిన్న వయసులోని తల్లి ఎత్తుకుంది కుంతి. ఎత్తుకునే వయసులోని ఒకసారి నదికి తీసుకొని వెళ్ళింది. నదికి తీసుకొని వెళ్తే ఆ నది దగ్గర ఉన్నప్పుడు ఒక పులి వెంబడించింది. బిడ్డను పట్టుకొని ఈమె పరిగెట్టింది. పులి నుంచి తప్పించుకుంది. పరిగెట్టే దాంట్లో భీముడు చెయ్యి జారిపి ఒక పెద్ద బండ మీద పడిపోతాడు. చాలా పెద్ద బండ మీద పడిపోతాడు. ఈ పాండురాజుకి తెలుస్తుంది పులి వెంబడిస్తుంది. ఆయన వస్తాడు. వచ్చినప్పటికీ ఈమె తప్పించుకుంటుంది, పులి వెళ్ళిపోతుంది. భీముడు బండ మీద పడిపోతే వెంటనే పిల్లవాడిని తీశారు, ఏమైందో చూద్దామని. పిల్లవాడికి ఒక్క దెబ్బ తగలలేదు, కానీ బండ మాత్రం ముక్కలైపోయింది. అంత బలశాలి భీముడు. తల్లి చేతిలో ఉండేటప్పుడే ఆయన అంత బలశాలి. చిత్రం. ఈ బకాసురుడు ఎలా మరణించాడో తెలుసుకుందాం. బకాసురుడు పర్వతం అంత ఎత్తు ఉన్నవాడట. అంత ఎత్తు ఉంటాడు. ఆయన నరమాంస భక్షకుడు. మనుషుల్ని, జంతువుల్ని, చీమ దోమ నలిపినంత ఈజీగా నలిపిసి మింగేసేవాడట. అలాంటి రాక్షసుడు ఆయన. ఈ భీముడు ఎలా తారసపడ్డాడంటే, లక్క ఇంటికి ఆహ్వానిస్తాడు దుర్యోధనుడు. వీళ్ళందరినీ చంపేద్దామని ఒక కుట్రతో లక్క ఇల్లు నిర్మిస్తాడు. అది ఇలా అగ్గి పెడితే అలా తగలబడిపోద్ది. ఆ ఇంటికి కుంతిని, పాండవుల 5గురిని ఆహ్వానిస్తాడు. ఆ ఇంట్లో నివాసం ఉంచుతాడు. వాళ్ళు అందులో ఆతిథ్యం తీసుకొని ఉన్నప్పుడు విదురుడికి తెలుస్తుంది విషయం. లక్క ఇంటిని తగలపెట్టి వీళ్ళందరినీ హతమార్చడానికి దుర్యోధనుడు పన్నాగం పన్నాడని తెలిసి విదురుడు చెప్తాడు వీళ్ళకి. ఆ విదురుడు సలహా మేరకు ముందే లోపల ఒక సొరంగం తవ్వుతారు వీళ్ళు. ఎప్పుడైతే దుర్యోధనుడు ఆ లక్క ఇంటిని తగలబెడతారో ఆ సొరంగ మార్గం గుండా బయటపడతారు వీళ్ళు. వీళ్ళ 5గురు, కుంతీదేవి బయటపడినప్పుడు వ్యాస మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వ్యాస మహర్షి సలహా ఇస్తాడు. ఏకచక్రాపురం అని ఒక ఊరుంది, అక్కడికి వెళ్ళండి. ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒక మహర్షి నోట్ అంటే ఒకటి పలికినా ఏదో దాని వెనక్కి ఒక అంతరార్థం ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. అక్కడ బకాసురుడు చావాలంటే భీముడు వెళ్ళాలి అక్కడికి. కాబట్టి మహర్షి ఆ ఊరు పంపుతాడు. అక్కడ కొన్ని రోజులు ఉండండి, ఎవరికీ తెలియకంట. అప్పుడు కుంతీదేవి 5గురు పిల్లలు బ్రాహ్మణ రూపం, వస్త్రధారణ వేసుకొని వేషం మార్చుకొని ఏకచక్రాపురంకి వెళ్తారు. అక్కడ ఒక బ్రాహ్మణ ఇంట్లో వీళ్ళకి కొద్దిగా నివాసం ఇస్తారు, ఉండడానికి నివాసం ఉంటారు. వీళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. వీళ్ళు చక్రవర్తులు, వీరు ఏ పని చేయలేరు. వేట ఒకటి, విలువిద్యలు నేర్చుకుంటారు, మిగతా ఏ పని వీళ్ళు చెయ్యరు. కాబట్టి వీళ్ళు భిక్ష చేసి తెచ్చి ఆ తల్లికి ఇస్తూ ఉంటారు. ఆహారం అంతా ఇస్తే ఆమె 2 భాగాలు చేస్తుందని. ఒక భాగం భీముడికి ఇచ్చేస్తుంది, మిగతా భాగం ఈ 5గురు తింటారనమాట. ఆ భాగం కూడా పాపం ఆయనకి సరిపోకుండా ఉంటుంది. వీళ్ళు ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి నివాసం ఇస్తారు కదా ఉండడానికి. ఆ 2 బ్రాహ్మణులు ఒకరోజు చాలా ఏడుస్తూ ఉంటారు. పాండవులు 5గురు భిక్షకి వెళ్ళిపోతారు. కుంతి ఉంటుంది ఇంట్లోని. వాళ్ళు చాలా దుఃఖిస్తుంటారు. వెళ్ళి అడుగుతుంది, ఎందుకమ్మా ఏడుస్తున్నారు, ఏమయ్యింది అంటే అప్పుడు చెప్తారు, ఈ ఊరిలో బకాసురుడైన రాక్షసుడు ఉన్నాడు. ఊరు మీద పడి అందరినీ చంపుకు తినేస్తూ ఉండేవాడు, నాశనం చేసేసేవాడు. ఈ ఊరు మహారాజు గారు ఆయనతో ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి ఒక పెద్ద బండితో ఆహార పదార్థాలు పంపించి ఒక మనిషిని పంపిస్తాము అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆహార పదార్థాలన్నీ రాజావారి మందిరం నుంచి వస్తాయి. ప్రతి ఇంటి నుంచి ఒకరు వెళ్ళాలి. ఈరోజు మా ఇంట్లో నుంచి భాగం, మా వాటా వచ్చింది.
నా భర్త వెళ్ళిపోయాడు అనుకో, నేను వైధవ్యం పొందుతాను. వైధవ్యం పొందిన స్త్రీ అన్ని అవమానాలు పడతా తెలుసు కదా. నా కుమారుడిని నేను ఎలా పోషించుకోగలను? వాళ్ళు కుమారుడిని పంపిద్దామంటే మాకున్నది ఒక్కడే ఒక్క కొడుకు, మరి మమ్మల్ని ఎవరు పున్నామ నరకం నుంచి రక్షిస్తారు అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆ దుఃఖించినప్పుడు చెప్తే, నిజంగా మహా సాత్వికుంది, ఎందుకమ్మా దుఃఖిస్తావు? నీకున్నది ఒక్క కుమారుడే, నాకు 5 ఉన్నారు, అందులో నేను ఒకరిని పంపిస్తాను అంటారు. ఆశ్చర్యపోతారు బ్రాహ్మణులు. అమ్మ వద్దు, నీవు మా ఇంటికి ఆతిథ్యానికి వచ్చావు, ఈ ఊర్లో తలదాచుకోవడానికి వచ్చావు, వద్దు తల్లి అంటారు. పర్వాలేదు, నా 5లో ఒక్కరు పోయినా నాకు 4 ఉంటారు, పర్వాలేదు నేను పంపిస్తాను అనేసి చెప్తుంది. వెంటనే కుమారులందరూ భిక్ష ఎత్తుకొని ఇంటికి వస్తారు. రాగానే చెప్తారు తల్లి, నాయన ఇక్కడ ఇలా రాక్షసుడు ఉన్నాడు కదా, ఇక్కడ నియమం ఉన్నది, వాళ్ళని వద్దని మీ 5లో ఒకరిని పంపిస్తానని నేను చెప్పాను అంటే, 5 కొడుకులు, అమ్మ నువ్వు ఎలా అంటే అలాగా, మేము 5లో ఎవరైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. తల్లి మాటకు అంత విలువిచ్చేవారు. మేము సిద్ధంగా ఉన్నాం. ధర్మరాజు చెప్తాడు, అమ్మ భీముడిని పంపిస్తాను. అన్న చెప్పినందుకు ఎదురు తిరగలేదండి, నేను వెళ్తాను అన్నాడు. అలాగే నేను వెళ్తాను అనగానే వాళ్ళు ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇది, వీళ్ళు చూస్తే అసలు బ్రాహ్మణులాగే ఉండరు, ఆ తేజస్సు ఏంటి, ఆ బాహువులేటి, వీళ్ళ గుణం ఏంటి, ఇంత శాంతిస్వరం, మాట తల్లి మాట జవదాడట్లేదు, రాక్షసుడి దగ్గర చావడానికి వెళ్తే భయపడట్లేదు, వీళ్ళు చూస్తున్నారు. ఊరి వాళ్ళందరూ దుఃఖిస్తున్నారు. ఆ బండి వచ్చేసింది, రాజుగారి దగ్గర నుంచి ఆహార పదార్థాలతో బండి వచ్చింది. బండి ఆగింది. భీముడు, అమ్మ వెళ్ళొస్తా, అందరూ ఊర్లో వాళ్ళు ఏడుస్తున్నారు, వీడు వెళ్తుంది రాక్షసుడి దగ్గరికి, వీరేంటి ఇంత ధైర్యంగా వెళ్ళొస్తానని చెప్తున్నాడు అని అంటారు. ఆ తల్లి చెప్తారు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చింది ఆయన. తల్లి భయపడట్లేదు, పిల్లలు భయపడతారు. ఇప్పుడు వరకు వెళ్ళిన ఒక్కరు తిరిగి రాలేదు. ఈయన నిజంగా బలశాలిగా ఉన్నాడు, కానీ వాడు అంత రాక్షసుడు, ఇంతమందిని చంపాడు, వీళ్ళు ఎంత ధైర్యంగా వెళ్తున్నాడని అందరూ శోకిస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం అదే పడట్లేదు, దుఃఖపడట్లేదు. చక్కగా ఎక్కి కూర్చున్నాడు, బయలుదేరి వెళ్ళాడు. ఆ వెళ్తున్నప్పుడు ఆ పదార్థాలు గుమ్మగుమ్మలు తగులుతున్నాయి. ఇతనికి ఆకలి ఎక్కువ బాగాను. ఇప్పటికే సమయంగా ఆహారం దొరకలేదు, ఎన్నో రోజులు అవుతుంది రుచికరమైన ఆహారం తిని. అంతే మొత్తం లాగించేస్తాడు, అన్ని లాగించేసి మూతలేసి పడుకుంటాడు. ఈ ఎద్దులకి ఎప్పుడైతే దున్నలకి ఎటువైపు మార్గం అలవాటో అటు వెళ్ళిపోతాయి కాబట్టి అవి తీసుకెళ్ళిపోయాయి. బకాసురుడు ఉన్న ప్లేస్కి అవి తీసుకొని వెళ్ళిపోయేసరికి ఈయన పడుకొని ఉన్నాడు. ఈ వచ్చిన బండి సౌండ్ విని లెగుస్తాడు బకాసురుడు. లెగిసి చూస్తే పాత్రలన్నీ ఖాళీగా ఉంటాయి. వెంటనే ఈయన లేపుతాడు భీముడిని, ఎవరు నువ్వు, ఈ పాత్రలు ఏది, నా ఆహారం ఏవి అని అంటే, అంతా తినేసాను అంటాడు. నాకు పంపించిన ఆహారం నువ్వు తింటావా అని చెప్పి ఒక్క గుద్దపోతాడు. తప్పించుకొని ఆ దున్నలు ఉన్నాయి కదా, భయపడితే ఆ రెండింటిని తాళ్ళు విప్పి బయటికి పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఒకటే తలుస్తాడు, వీడు ఉంటే కదా ఈ ఊరికి ప్రమాదం, వీడనేవాడే లేకపోతే ఊరిలో ప్రజలందరూ సుఖంగా ఉంటారని ఒక ఆలోచన చేసి యుద్ధానికి దిగుతాడు. ఎంత భీకర యుద్ధం జరుగుతుందంటే, పెద్ద పెద్ద బండరాళ్ళు, ఇద్దరు బలశాలులే, పెద్ద పెద్ద బండరాళ్ళు చెట్లు వేళ్లతో సహా పెకిలించేసి విసురుకొని వస్తాడు. ఆఖరికి ఎన్నో గంటల యుద్ధం చేసిన తర్వాత చనిపోతాడు. బకాసురుడిని భీముడు చంపుతాడు. చంపేసి ఆ దున్నల్ని తీసుకొచ్చి కట్టేసి ఊర్లోకి వస్తాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోతారు, ఇప్పుడు వరకు వెళ్ళినవాడు ఎవ్వడు తిరిగి రాలేదు, ఒక్కడు తిరిగి వచ్చాడు, వాడిని చంపి. వాళ్ళ ఆనందాన్ని హద్దులు లేవు. రాక్షసుడు చచ్చిపోయాడు, పండగ చేసుకుంటున్నారు. అందరూ భీముడిని, ఆ తల్లిని కీర్తిస్తున్నారు, ఎలాంటి ఎలాంటి పుత్రుడిని కన్నావు నీవు, ఇంతమందికి మేలు చేశాడు అని హర్షధ్వానాలు చేసి వాళ్ళని సత్కరించారు ఆ ఊరందరూ. అలా మొదలయ్యింది బకాసురుడి మరణం. ఎప్పుడు బకాసురుడి మరణం మొదలైందో మిగతా వాళ్ళందరి జాతకాలు మారిపోయినట్టే. భీముడి చేతిలోనే మరణం. అలా రెండో మరణం పొందింది జరాసంధుడు. ఈ జరాసంధుడు మదగ రాజ్యాన్ని, అప్పుడు ద్వాపర యుగంలో మదగ రాజ్యాన్ని పరిపాలిస్తున్న బృహద్రథుడు అనే రాజు, ఆ రాజు కాశీరాజు కుమార్తెలిద్దరిని వివాహం చేసుకుంటాడు. కాశీరాజు కుమారుడు ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ పిల్లలు ఉండరు. దానం ధర్మం యాగాలు అన్నీ చేస్తారు, పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోతే ఒకరోజు ఆ ఊరికి
చండకౌశికుడు అనే ఒక మహర్షి వస్తాడు. ఆ మహర్షి ఆ ఊరిలోకి వచ్చి ఒక మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. ఒక మహర్షి ఊరిలోకి వచ్చారని రాజుకు తెలిసి బృహద్రథుడు భార్యను తీసుకొని వెళ్తాడు. రోజు ఆ మహర్షికి సేవలు చేస్తాడు, సపర్యలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆయనకి ఈయన మీద దయ కలుగుతుంది. అప్పుడు అడుగుతాడు, నీకేం కావాలి? నాకు పిల్లలు లేరు, సంతానం కావాలి అని. వెంటనే ఆయన తదాస్తనగానే ఆ పైన మామిడి చెట్టు అందులోంచి ఒక పండు ఈయన ఒళ్ళో పడుతుంది, రాజుగారి ఒళ్ళో. ఇది నీ భార్యలు ఇద్దరి చేత తినిపించు అని చెప్తారు. ఆయన ఇంటికి వచ్చి రెండు భాగాలు చేసి ఒక్కొక్క భార్యకి ఇస్తారు. ఇద్దరు గర్భం దాలుస్తారు. ఒకేసారి ఇద్దరికి నొప్పులు వస్తాయి, ప్రసవం అవుతుంది. అవ్వగానే ఈమెకి సగభాగం ఆయన సగభాగం ఉన్న ఇద్దరికి సగం భాగాలు ఉన్న పిల్లలు పుడతారు. ఒకళ్ళు ఎడమ వైపు ఒకళ్ళు కుడి వైపు ఉన్న 2 భాగాలతో పిల్లలు పుడతారు. ఇది చూసిన ఆ భార్యలు భయానికి గురవుతారు. దాసీని పిలిచి తీసుకెళ్ళి బయట పారే అని చెప్తారు. అనగానే ఆ 2 శరీర భాగాలు తీసుకెళ్ళి దాసీలు బయట పడేస్తారు. పడిగానే అక్కడ జరా అనే ఒక రాక్షసు ఉంటాడు. ఆ రాక్షసు నాకు ఆహారం దొరికిందని చెప్పి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసి 2 అతికిస్తారు దగ్గరికి. అతికించేసరికి పిల్లవాడు ఏడుపు మొదలవుతాడు, బతుకుతాడు. ఏడుపు మొదలుపెట్టు. ఆ ఏడుపు విని ఆ దాసీలు రాజుగారు అందరూ కోటలో నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి చూసేసరికి పిల్లవాడు బతుకుతాడు, ఏడుస్తుంటాడు. అప్పుడు చెప్తారు జరా రాక్షసు, రాజా ఈ కుమారుడు నీ కుమారుడే. వీళ్ళు విసిరేశారు. నేను ఆహారం కోసమని చూస్తే ఆ 2 శరీర భాగాలు ఒక దగ్గర చేసేసరికి అతుక్కున్నాయి. ఇగోండి మీ కుమారుడు అని చెప్పించి ఆమె వెళ్ళిపోతుంది. జరా అనే రాక్షసి కలిపింది కాబట్టి జరాసంధుడు అని పేరు వచ్చింది. ఆమె ఆ రెండింటిని కలిపింది, సంధి చేసింది. అందుకే జరాసంధుడు అని నామకరణం వచ్చింది. ఈ జరాసంధుడు కూడా అతి పరాక్రమశాలి. ఎంత అంటే మగధ రాజ్యాన్ని విస్తరింపచేస్తాడు. ఎంత పరాక్రమశాలి అయినా ఆయన కుమార్తెని కంసుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అంటే కంసుడి మావయ్య జరాసురుడు. ఈ కంసుడిని కృష్ణుడు చంపుతాడు. కృష్ణుడు చంపిన దగ్గర నుంచి ఈయనకి కృష్ణుడి మీద పగ. కృష్ణుడిని ఎలా అయినా సరే చంపాలి. అప్పటి నుంచి మధుర మీద వెళ్తూనే దండయాత్ర చేస్తున్నాడు. కృష్ణుడు ఆయనతో వచ్చే సైన్యాన్ని ఆయన స్నేహితుల్ని చంపేసేవాడు, కానీ ఈయన మాత్రం వదిలేస్తుండేవాడు. అలా 17 సార్లు యుద్ధం చేస్తాడు. ఈయన దాటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జరాసంధుడి వల్లనే ద్వారక సముద్రంలో భవనం కట్టి తీసుకెళ్ళిపోతాడు కృష్ణుడు. ప్రజలందరినీ అక్కడికి ఈయన దాటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈయన దాడి చేసి అప్పుడు బలరాముడు అడుగుతాడు ఒకరోజు, తమ్ముడు ఇంతమంది నువ్వు చంపుతున్నావు, జరాసురుడు నీకు ఎన్నోసార్లు దొరికాడు, అయినా సరే నీవు విడిచిపెట్టేసావు ఎందుకు? కారణం కృష్ణుడికి తెలుసు, ఎందుకు? భీముని చేతిలో మరణం ఉన్నది కాబట్టి. కానీ అది చెప్పడు. అన్నయ్య జరాసంధుడితో వచ్చిన సైన్యం అంతా కిరాతకులు, రాక్షసులు, ఆయన స్నేహితులు రాక్షసులు. వీళ్ళందరినీ మనం యుద్ధం చేసి ప్రత్యేకంగా వెళ్ళి చంపలేము. జరాసంధుడిని వదిలితే వాడి సైన్యాన్ని తెస్తూ ఉంటాడు. అప్పుడే ఈ పాపులందరినీ మట్టు పెట్టచ్చు, అందుకే ఆయన విడిచిపెడుతున్నాను అని చెప్తాడు. అంటే ఆహా అనుకుంటాడు ఈయన బలరాముడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇంకా ఆయన మరణానికి సమయం ఆసన్నం అవుద్ది. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు, ధర్మరాజు రాజసూయ యాగం చేద్దామని తలపెడతాడు, దానికి ధనం అవసరం. కృష్ణుడితో చెప్తాడు ధనం కావాలి అనేసి. అప్పుడు కృష్ణుడు అంటాడు, జరాసంధుడి దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, అంత ధనం లేదు, దాన్ని తెచ్చుకుందాం. అయితే ఇక్కడితో వాడి మరణం కూడా సంభవించాలి. వాడి అరాచకాలు ఇన్ని కాదు, నువ్వు భీముడిని అర్జునుడిని నాతో పంపించు అంటే అలాగే తీసుకెళ్ళమని ధర్మరాజు చెప్తారు. వీళ్ళు ముగ్గురు బ్రాహ్మణ వేషంలో జరాసంధుడు కోటకు వెళ్తారు. కోట దగ్గరికి వెళ్ళగానే కోట పైన గంటలు ఉంటాయి. ఆ గంట అంటే అజ్ఞాత వ్యక్తులు వచ్చినా శత్రువు వచ్చినా అది మోగుతుంది ఆ గంట. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు భీముడితోని, ఏమని? భీమా, ఆ గంట నీ ఉదరంతో బద్దలు కొట్టి అది శబ్దం రాకూడదు అని అంటే భీముడు ఆ గంటను బద్దలు కొట్టేశాక ముగ్గురు లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి బ్రాహ్మణ వేషంలో వెళ్ళడం వల్ల జరాసంధుడు బ్రాహ్మణులు అనుకొని మీకు ఏమి కావాలో అడగండి అంటే శ్రీకృష్ణుడు అడుగుతాడు, ఏమడిగినా ఇస్తావా? ఆ శివభక్తుడు జరాసంధుడు, శివుడి మీద ఆన, మీకు ఏం కావాలన్నా ఇస్తాను అనగానే యుద్ధ భిక్ష కావాలి మాకు. నవ్వుతాడు జరాసంధుడు, నాతో యుద్ధమా మీకు? అసలు మీరెవరు? అప్పుడు వాళ్ళ రూపాలు చూపిస్తారు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు. కృష్ణుడిని చూడగానే ఈయన కోపం మరి ఇంకెక్కువైపోద్ది. ఎన్నిసార్లు నీ మీద నువ్వే వచ్చావు నా దగ్గరికి,
తేల్చుకుందాం, ఈ రోజుతో నీ మరణం ఖాయం అంటాడు. కృష్ణుడు చెప్తాడు, నీవు యుద్ధం చేయాల్సింది నాతో కాదు, భీముడితో. భీముడు చూడగా నవ్వుతాడు జరాసంధుడు. ఆయన బాగా ఈ పిల్లవాళ్ళ కనబడతాడు. ఈ పిల్లవాడితో నేను యుద్ధం చెయ్యాలా, చాలు ఇలా మట్టు కనిపించేస్తాను. కృష్ణుడు అంటాడు, నీవు భీముడిని ఓడిస్తే నన్ను ఓడించినట్టే, కాబట్టి భీముడితో చేయి. సరే అని మల్ల యుద్ధంకి దిగుతారు. ఎంత భీకర యుద్ధం జరుగుతుందంటే జరాసంధుడు చాలా సమానమైన బలం ఉన్నవాళ్ళు కదా, ఆయన పిడిగుద్దులకు భీముడు కూడా స్పృహ తప్పి పడిపోతాడు. ఒక సందర్భంలో మళ్ళీ తేరుకొని లెగిస్తాడు. ఇద్దరికి 27 రోజులు భీకర యుద్ధం జరుగుతుంది. 27 రోజులు జరిగిన తర్వాత భీముడు ఆయన్ని చీల్చేస్తాడు 2 భాగాలు. చీల్చి ఇసురుతుంటే కలిసిపోతుంటాడు, ఇసురుతుంటే కలిసిపోతాడు. ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు కదా. భీముడికి అర్థం కాదు. అప్పుడు కృష్ణుడి వైపు చూస్తాడు, కృష్ణ ఏం చెయ్యాలి. కృష్ణుడు అక్కడ ఒక చెట్టుకి ఒక ఆకు ఉంటే ఆకు తీసి దాన్ని 2గా చీల్చి కుడిది ఎడమ వైపు, ఎడది కుడి వైపు ఇసిరి చూపిస్తాడు. అప్పుడు భీముడికి అర్థం అవుతుంది, ఆహా సరే అని చెప్పి అప్పుడు ఆయన 2 భాగాలుగా చీల్చి కుడి భాగాన్ని ఎడమ వైపు ఇసురుతాడు, ఎడమ భాగాన్ని కుడి వైపు ఇసిరేస్తాడు దూరంగా. అప్పుడు జరాసంధుడు మరణిస్తాడు, 2 కలడానికి అవకాశం లేక. ఎందుకంటే ఆమె వరం ఇచ్చిందిగా, రాక్షసు కలిపింది. అందుకు ఆ వర ప్రభావం అక్కడితో అయిపోయి ఆ 2 కలకండి ఆయన మరణం సంభవిస్తాడు. జరాసంధుడు అయిపోయాక కీచకుడు 3వ పాత్ర అంటారు. మహాభారతంలో ఎన్ని ఉన్నాయి చూడండి. కీచకుడు, ఈ కీచకుడు సూతల రాజు కేకయ్య అనే రాజు మాళవిక, మలగదేశ రాజా మాళవికను వివాహం చేసుకుంటారు. వాళ్ళిద్దరికి పుట్టినవాడే కీచకుడు. ఈ కేకయ్యకి ఇంకో భార్య ఉంటుంది. ఆ భార్యకు పుట్టిన కుమార్తె సుదేశన. ఈ సుదేశన పినతల్లి కుమార్తె. ఆమెని సుదేశను విరాట మహారాజుకి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ విరాట మహారాజు అంత పరాక్రమవంతుడు కాదు, కానీ చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి అనమాట. అయితే ఈ కీచకుడు ఏం చేస్తాడంటే మత్స్యరాజ్యం వాళ్ళది. ఆ రాజ్యాన్ని ఈయనే విస్తరింపచేస్తాడు తన బలంతో. మత్స్యరాజ్యాన్ని అంటే బావకి ఆ రాజ్యంలో ఇతనే మొత్తం, ఆయనదే ఉండదు పవరు. కీచకుడిదే మత్స్యరాజ్యంలో ఉన్న పవర్ అంతా కీచకుడు అనమాట. అంత దాన్ని విస్తరింప చేస్తాడు. అందుకే మత్స్యరాజులో ప్రతి ఒక్కరూ కీచకుడు ఏం చెప్తే అది వినాల్సిందే. విరాటరాజు మహారాజు మాటే వెళ్ళేది కాదనమాట. అయితే వాళ్ళ అక్క యందు అభిమానంతో ఈయన వస్తూ ఉంటాడు. ఈయన ఎంత కామాంధుడంటే ఈయన వస్తున్నాడంటే ప్రతి స్త్రీ కూడా భయపడాల్సిందే, అంత కామాడు, ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఈయన ఎక్కువ అలంకార ప్రియుడు, అలంకారం చేసుకొని ఉండేవాడు. ఇలాగా వీళ్ళు జోదంలో ఓడిపోయిన తర్వాత అజ్ఞాతవాసం, అరణ్యవాసం పడుతుంది కదా. 1 సంవత్సరం ఈ అజ్ఞాతవాసంలోని వీళ్ళు మత్స్యరాజ్యంలో తలదాచుకోవడానికి వెళ్తారు. పాండవులు 5గురును, ద్రౌపది. బ్రాహ్మణ మారు వేషాలు వేసేస్తారు, ఒక్కొక్క వేషం కదా. అలాగే ద్రౌపది దాసి కింద, ఈ సుదేశన దగ్గర దాసి కింద చేరుతుంది. ఒకరోజు కీచకుడు వస్తాడు. వచ్చి వాళ్ళ అక్క మందిరంలోకి వెళ్ళినప్పుడు ద్రౌపది ఉంటుంది అక్కడ. ఈయనను చూస్తాడు, కన్ను పడుతుంది. అక్కని అన్ని అడుగుతాడు, ఎవరు ఏంటి ఎన్ని విషయాలు చెప్తుంది. ఆమె గంధర్వ స్త్రీ, తన భర్తలు 5గురు గంధర్వులు, ఆమె జోలికి వెళ్ళొద్దు, ఆమె చాలా పతివ్రత అని కూడా చెప్తుంది. అయినా వెళ్ళు. లోపల కామం అలా ఉంటుందా, ఇది మోహం ఆవిడ మీద. వినక అక్కను బెదిరించడం మొదలు పెడతాడు. అక్కడి నుంచి, నీవు ఆమెను పంపిస్తావా, మత్స్యరాజ్యాన్ని మొత్తం నాశనం చేసేయమంటావా, పంపిస్తావా లేదా. ఆమె వీడి గోడు భరించలేక ఒకరోజు ద్రౌపదికి కొన్ని పానీయాలు ఇచ్చి ఆ గదిలో పెట్టి రమ్మని పంపిస్తే వెళ్తుంది. వెళ్ళినప్పుడు చేయి పట్టుకొని లాగుతాడు. లాగినప్పుడు భీమునితో సమానమైన బలం ఉన్నవాడు, తక్కువ వాడు కాదు, సింహబలుడు. యుద్ధంలోకి వస్తారంటేనే భయపడిపోయేవారట, అంత బలం ఉన్నవాడు కీచకుడు. ఈమె ఒక్క తోపు తోస్తే పడిపోయాడు. అంటే ద్రౌపది ఎంత బలమైందో చూడండి. అంత బలశాలిని ఒక్క తోపు తోసి బయటకు వచ్చింది. ఈమె వెంబడిస్తాడు తప్పించుకోండి. ఇంకా రోజు ఆవిడకి టార్చర్ అన్నమాట, మామూలు కాదు. అప్పుడు భీముడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది, కీచకుడు ఇలాగా ఇబ్బంది పెడుతున్నాడని. సరే వాడి టైం వచ్చింది, అంతం చేసేద్దాం, నర్తనశాల అది ఏర్పాటు చేసి అక్కడ ఏం చేస్తాడంటే పంపిస్తాడు. ప్రేమగా మాట్లాడి తీసుకొచ్చాయి అక్కడికి అనేసి. ఈ వెళ్ళి మాట్లాడడం, ఆయన పడిపోవడం, రావడం. నర్తనశాలకు వచ్చిన తర్వాత అక్కడ భీకర యుద్ధం జరుగుతుంది వాళ్ళిద్దరికి. అంత భీకర యుద్ధాలు. కౌరవులు ఎలా 100 మందో, కీచకుడు కూడా 100 మంది. కీచకుడు కాక మిగతా 100 మందిని ఉపకీచకులను పిలిచేవారట.
కీచకుడితో పాటు పుట్టినోడు, ఉపకీచకులు అని పిలిచేవారు. పిలిస్తే ఈ కీచకుడిని చంపేసిన తర్వాత ఉపకీచకులు కూడా వచ్చి యుద్ధం చేస్తారు, వాళ్ళని కూడా మట్టు పెట్టేస్తారు, వీళ్ళందరూ చనిపోతారు. చనిపోయినప్పుడు విరాట్ మహారాజు ఆనందపడతాడు, ఎందుకంటే వీడు ఎంత నీచుడు, ఆయన అంత మంచోడు, వీడు అంత నీచుడు. ఆయనకి అర్థమవుతుంది. ఈ విషయం దుర్యోధనుడికి తెలుస్తుంది, ఎందుకంటే కీచకుడిని సంహరించగలడు భీముడు ఒక్కడే. భీముడు అంతే బలశాలైన వాడే భీముడు అంటే అక్కడ ఉన్నది పాండవులు. అప్పుడు మత్స్యరాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధం ప్రకటించి వెళ్తాడు. విరాట మహారాజు కుమారుడిని పంపిస్తాడు. ఆయన చేయలేకపోతే అర్జునుడు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడతాడు. అప్పుడు విరాట్ మహారాజు ఇంత గొప్ప మహనీయులు నా దగ్గర ఉండడానికి వచ్చారని చెప్పి వాళ్ళు పాండవులని తెలుసుకొని అర్జునుడి కుమారుడైన అభిమన్యుడికి విరాట మహారాజు కుమార్తె అయిన ఉత్తరనిచ్చి వివాహం చేస్తాడు. ఆ అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినవాడే పరీక్షిత్ మహారాజు అనమాట. అక్కడ వాళ్ళకి మళ్ళీ సంబంధం కుదురుతుంది. అది అయిపోయి దుర్యోధనుడు లాస్ట్ పాత్ర అనమాట. ఈ దుర్యోధనుడి గురించి మరి మనకంతా తెలిసిందే. మహాభారతానికి ప్రత్యేకం ఉన్న వ్యక్తి ఆయన లేకపోతే భారతమే లేదు. అలాంటి వ్యక్తి మహాబలశాలి. ఒక వ్యక్తిలో అరిషడ్వర్గాలు ఉంటే, కలి ప్రభావం ఉంటే ఎలా ఉంటుందో దుర్యోధనుడే ఎగ్జాంపుల్ అన్నమాట. దుర్యోధనుడే ఎగ్జాంపుల్. దుర్యోధనుడికి వీళ్ళందరూ తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు మనం అంటున్న టెస్ట్ ట్యూబ్ బేబీస్. గాంధారి గర్భంతో ఉంటుంది, అక్కడ కుంతి కూడా గర్భంతో ఉంటుంది. ఆమెకి పిల్లలు పుట్టేస్తారు, మీకు పుట్టరు. 9 నెలలు చూస్తుంది, ప్రసవం వేదన రాదు. 2 సంవత్సరాలు చూస్తుంది, రాదు. కోపం వచ్చేస్తుంది. అక్కడ కుంతికి సంతానం వచ్చేస్తుంది. ఎవరైతే పెద్ద కుమారుడో వాడికి రాజ్యం వెళ్ళిపోతుంది. అంటే ధర్మరాజుకి రాజ్యం వెళ్ళిపోతుంది, నా పిల్లలు కొంటారని చెప్పి కడుపు మీద గట్టిగా గర్భం మీద కొట్టేసుకుంటే ఆ పిండం పడిపోతుంది, ముక్కలు అయిపోతుంది. అయిపోయిన దాన్ని వ్యాస మహర్షి తీసుకెళ్ళి కుండల్లో భద్రపరుస్తాడు. కుండల్లో ఆ 100 కుండల్లో వేస్తాడు. 101 ఒక లేడీ దుస్సల పుడుతుంది, స్త్రీ. వీళ్ళందరికీ లాస్ట్ అనమాట. అలా కుండల్లో భద్రపరిచిన పిల్లలకి ఇంత అయ్యారు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అనమాట. తల్లి గర్భంలో కాకుండా కుండలో పుడతారు వాళ్ళు. అలా పుట్టు దుర్యోధనుడు పుట్టగానే గాడిలాగా అరుస్తాడట. ఆ అరుపు విని నక్కలు భయపడతాయట. ఆ నక్కలు అరుసరికి అంత వాతావరణం మారిపోతాయట. పక్షులు ఇదంతా చూసి ధృతరాష్ట్రుడు భయపడిపోతాడట. ఏటిది ఇంత విపరీతం వీడు పుట్టిన తర్వాత అని ఆ వంశ పండితులు ఉంటారు కదా, వాళ్ళని పిలిపిస్తాడు. వాళ్ళు పిలిపించి జాతకం చెప్తే వాళ్ళు చూసి చెప్తారు, వీడు వంశాన్ని నాశనం చేసేవాడు, వృద్ధి చేసేవాడు, వీడిని ఇప్పుడే చంపేయండి అని చెప్తారు. కానీ తండ్రి ప్రేమ చంపకంట ఉంచుతాడు. చంపుకోలేక పిల్లడిని ఉంచుతాడు. వాళ్ళు అప్పుడే చెప్తారు, వీడి వల్ల మొత్తం వంశం నాశనం అయిపోతుంది. ఆ పెరిగి వాడు పెరుగుతున్న దగ్గర నుంచి పాండవులతో చిన్నప్పటి నుంచి ద్వేషం. వాళ్ళు చిన్నప్పటి నుంచే రాజ్యకాంక్ష. రాజ్యాన్ని నేనే రాజు అవ్వాలి, నా కంట్రోల్లో అంతా చిన్న. అప్పటి నుంచే వీళ్ళ మీద భీముడిని ఎన్నిసార్లు చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు, ఎన్నో ప్రయత్నాలు. ఆ పాము విషం పొడిపిస్తాడు, పాతాల్లో పడించేస్తాడు. ఒక్కటి కాదు, ఎన్నో హింసలు పెడతాడు వాడు చిన్నప్పటి నుంచి కూడా. వాడికి అహంకారంతో పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చేవాడు కాదు. ఒకరోజు మైత్రేయి మహర్షి వస్తే ఆ మైత్రేయి మహర్షి ముందు తొడ కొడతాడు. ఆ తొడ కొట్టినప్పుడు ఆ మైత్రేయి మహర్షి శాపం ఇస్తాడు, నీకు పెద్దలంటే గౌరవం లేదు, విలువ లేదు. నా ముందు ఏ తొడ అయితే కొట్టావో ఆ తొడ ద్వారా నీకు మరణం సంభవించుగాక అని శాపం ఇస్తాడు మైత్రేయి మహర్షి. అదే ఆయన చావుకు కారణమైంది. ఆయన అహంకారమే ఆయన చావుకి. లాస్ట్కి భీముడు ఆ తొడ మీద కొడితేనే ఆయన మరణం సంభవిస్తుంది. అంటే జీవితంలో ఎప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సత్యయుగం ఉంటున్నప్పుడే దాని తాలూకు త్రేతాయుగం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే రావణాసుడు పుట్టేస్తాడు. సత్యయుగం ఎండింగ్కే రావణాసుడు పుట్టేస్తాడు. రావణాసుడు పాత్ర ఒక మనకి ఎగ్జాంపుల్. మనం చెప్పుకోవడానికి కాదు, ఏం నేర్చుకున్నాము ఆయన నుంచి. సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉండేది కాబట్టి అందరూ ఆత్మతత్వాలు. అక్కడ ఇలాంటివి ఉండేవి కాదు. అందరూ ఆత్మతత్వంతో ఉండేవారు, మంచిగా ఉండేవారు. కానీ త్రేతాయుగంకి వచ్చేసరికి ధర్మం 3 పాదాల మీద అయిపోయింది, అధర్మం 1 పాదం మీద ఉంది. అదే రావణాసుడు ఒక్క పాదం మీదకి వస్తాడు, ఎంత విధ్వంసం చేశాడు.
ఒక పాదం మీద ఉంటే ఎంత విధ్వంసం చేశాడు. అది ఎగ్జాంపుల్ అన్నమాట. మనకి ఒక క్యారెక్టర్ వస్తే ఇలా ఉంటుంది. అది ఎవరు? బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు, మామూలు వ్యక్తి కాదు రావణాసుడు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు అరిషడ్ వర్గం ఒక్కటి ఎంటర్ అయితే వాడు ఎలాంటి దానికి దిగజారిపోయాడు ఎగ్జాంపుల్ రావణాసురుడు. లక్ష్మణుడికి చెప్తాడు రాముడు, యుద్ధనీతి నేర్చుకోమని రావణాసుడి దగ్గరికి వెళ్ళమంటాడు. లక్ష్మణుడు తాడి దగ్గరికి పంపుతున్నావేటని నన్ను, వాడు నీచుడు అని. వాడు నీచుడైనా బ్రహ్మజ్ఞానిరా, వాడి దగ్గర అంత జ్ఞానం ఉంది వెళ్ళని చెప్తాడు అన్నమాట. లక్ష్మణుడు నచ్చుకోడు, వెళ్తాడు, అడుగుతాడు చిరాక, చెప్పడు రావణాసురుడు, పంపించేస్తాడు. మళ్ళీ వచ్చి తిడతాడు, ఆడి దగ్గర పంపించావు చెప్పని అంటున్నాడు నాకు అనేసి. అప్పుడు రాముడు నువ్వు ఎలా అడిగావు? కోపంగా చిరాకుగా అడిగాడు. ఎప్పుడైనా ఎదుటి మనిషి దగ్గర మనం విద్య నేర్చినప్పుడు ఆడు ఎవరైనా సరే వినయంగా నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చొని అడిగితేనే నీకు ఆ విద్య వస్తుంది. నువ్వు అహంకారంతో అడిగేది రాదు. సాక్షాత్ రాముడు వెళ్ళి రావణాసుడు పాదాల దగ్గర ఆయన చనిపోయేటప్పుడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని అడుగుతాడు, జ్ఞానం నేర్పించమని, యుద్ధనీతిని నేర్పించమని. రాముడు వెళ్ళి రావణాసుడు ఎంత జ్ఞానండి. ఒక్క మోహం చేరింది ఆయనలో అరిషడ్ వర్గం, సీత మీద పడ్డది. అయిపోయిందా లేదా? అలాంటిది ఇక్కడ ద్వాపర యుగం వచ్చేసరికి 2 భాగాలు అయిపోయింది ధర్మం. 2, ఒకటి పాండవులు, ఒకరు మరీ విధ్వంసం అయిపోయింది మామూలుగా. అంటే కలి ప్రభావం ఒక వ్యక్తిలో దూరితే ఎలా ఉంటుందో దుర్యోధనుడు. ఒక వ్యక్తిలో అయితేనే రాజ్యాలు పోయాయి, ఎంత నాశనం చేయాలో అంత లక్షల్లో చచ్చిపోయారు అందరూ. అలాంటిది కలియుగంలో ఉన్నాం మనం, మామూలు యుగం లేదు. ఇక్కడ ఒక దుర్యోధనుడు కాదు, కోట్లల్లో ఉన్నారు మన మధ్యన. స్త్రీలలో ఒక శూర్పణఖ కాదు, ఒక మండోదరి కాదు, ఒక కైక్ కాదు, ఎంతమంది ఉన్నాం మనం? ఎంతమంది? ఇలాంటి వాళ్ళ మధ్యన ఇలాంటి కలియుగంలో ఈ కలిమాయ పడకంట నువ్వు వెళ్ళాలంటే చిన్న విషయమా చెప్పండి? కలిమాయ పడకంట నువ్వు వెళ్ళాలి అని అంటే నీకు కావాల్సింది ఒక్కటే ధ్యానం. ధ్యానం 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 అదే చెయ్యాలి నువ్వు. అప్పుడే నీ మనస్సు నీ కంట్రోల్ ఉంటుంది. మనస్సు దేనికి బానిస? మాయకు బానిస. మాయ ఇదంతా మాయ. మనస్సు ఆ మాయకు బానిస, నువ్వు మనస్సుకు బానిస. అదేం చెప్తే అది చూపిస్తుంది. అది మాయలో ఉంటుంది, ఎప్పుడు మాయలో ఉంటుంది మనస్సు. సత్యాన్ని చూపించదు, సత్యాన్ని ఎప్పుడు చూపించదు, మాయనే చూపిస్తుంది. నువ్వు దాన్నే కోరుకుంటున్నావు. మరి ఇప్పుడు కలిమాయ నీలో ఉందా లేదా? నీకు నువ్వే ప్రశ్న వేసుకో. కలిమాయలో నేను ఉన్నానా లేదా? ఎప్పుడు మనకు మంచి వాళ్ళ కనబడుతున్నామండి, ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఆ దుర్యోధనుడు కనబడతాడు, ఆ కైక. నీకు నువ్వు ప్రశ్న వేసుకో, ఒక్కసారి సెర్చ్. నీలో కూడా కైక లక్షణాలు ఉంటాయి, నీలో అన్నిట్లో ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, నీలోని కూడా ఉంటాయి. మనకు కనబడదు, ఎదుటి వ్యక్తిలో చూస్తాము, నీలో వాళ్ళకి కనబడతాయి. అప్పుడు వాళ్ళలో నీకు కనబడినప్పుడు నీలో వాళ్ళకి కనబడవా? అది ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. బయటికి మనం చెప్పక్కర్లే, మనలో మార్పులు ఏమున్నాయి, ఏం సరి చేసుకోవాలి, అసలు నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఈ యుగంలో నేను ఎలా ఉండాలని మనకు మనమే తెలుసుకొని నిరంతరం ఈ కలిమాయలో. ఎందుకంటే అప్పుడు అందరూ తపస్సులు చేసేవారు, భగవన్నామస్మరణతో నిరంతరం. ఈ కలియుగంలో ఎందుకంటే ఎవరు ఉండట్లేదు, భక్తి ఉంది. భక్తిని తెల్లారలగ్గానే గుడి 3అవని 2అవని పరిగెడతారు. అక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారు, పసుపు కొంచేస్తారు, పూజలు చేస్తారు. ఒక్క మాట చెప్పండి, గేట్ దాటిన దగ్గర నుంచి మీ ఆలోచన ఏంటి? అయిపోయిందా లేదా? అయిపోయింది. అక్కడితో భక్తి ఎందుకు పోతుంది మీకు? పూజ చేసినంతసేపు ఉన్న భక్తి, అంత నిర్మలం, అంత ప్యూరిటీ ఉన్న మనస్సు ఒక్కసారి గేటు దాటి చెప్పులు వేసిన దగ్గర నుంచి ఆలోచనలు మారిపోతున్నాయిగా. వెంటనే కలి ప్రభావం అంత ఈజీగా దూరిపోతుంది. ఎందుకంటే అంత ప్రభావం ఉంటుంది కలిది. నువ్వు నిరంతరం నీ మనస్సులో భగవంతుడికి తప్ప వేరే వ్యక్తికి స్థానం ఇవ్వకుండా ఉంటేనే కలి ప్రవేశించలేదు నువ్వు. అంటే 24 గంటలు నువ్వు చేయాల్సింది ఒకటి నామస్మరణ. భగవంతుడు నామస్మరణ 2 ఎరుకుతో ఉండాలి. నేను ఒక జీవుడిని, నేను ఒక ఆత్మని, నేను చైతన్యాన్ని. ఈ భూమి మీదకి నేను ఒక పని మీద వచ్చాను, ఒక కర్తవ్యం మీద వచ్చాను. ఆ పని చేస్తాను. నేను ఏ పని మీద వచ్చాను ఆ పని చేస్తాను, మిగతా నాకు అనవసరం. నీ ఇంట్లో నీకు 100 సమస్యలు ఉన్నాయమ్మా, నీది ఎప్పుడు పక్కోడి ఇంట్లో చూస్తే నీ సమస్య పోద్దా, వాడి సమస్య పోద్దా? కానీ మనం చూసుకోం. 24 గంటలు ఎదుటి వ్యక్తిలోనే చూస్తాం, వాడింట్లో చూస్తాం. వాడు బాగుపడినా బాధ, చెడిపోయినది అన్నీ మనకే కావాలి.
నిన్ను నీ కర్మ నువ్వు అనుభవించవా? అది అనుభవించడానికి కదా భూమి మీదకి వచ్చావు. ఎంత తేవాలో అంత తెచ్చుకున్నావు. గత జన్మల్లో చేసింది అంతా తెచ్చుకో, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నావు. అసలు గత జన్మలు కరిగించండి. ఫస్ట్ గత జన్మల కర్మలు కరిగించాలి. ఈ జన్మలో కర్మ చేయకుండా ఉండాలి. ఈ జన్మలో నువ్వు కర్మ చేయకుండా ఉండాలంటే మాత్రం ధ్యానమే ఒక ఏకైక మార్గం. ధ్యానం ఎందుకు అంటే ధ్యానం అని చెప్తున్నానంటే, నువ్వు ఒక్క గంట ధ్యానం చేసి చూడు. రోజంతా భగవంతుడితో కనెక్షన్ ఉంటుంది. నీకు ఆత్మతత్వంలో ఉంటావు. నేను ఒక ఆత్మని ఎరుకలో ఉంటుంది. చైతన్యంతో ఎప్పుడు కనెక్షన్ కలుగుతుంది. ఎందుకంటే ఆ లోపల ఉన్నది కూడా ఆ చైతన్యమే. అంతటా ఏ చైతన్యం ఉందో నీలో ఉన్నది కూడా అదే. ఆ నాలో ఉన్నది అది నేనా, నేను ఈ శరీరం కాదు, నేను ఒక చైతన్యం అని చెప్పి నీకు ఎప్పుడైతే ఆ లోపల నీకు అది కనిపిస్తుందో అప్పుడు నీకు అంతా మారిపోద్ది. నీ ఆలోచన మారిపోద్ది, నీ మాట మారిపోద్ది, నీ ప్రవర్తన మారిపోద్ది. ఆశ్చర్యపోతారు జనాలు, నువ్వేనా ఒకప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ మార్పు? ఎలా ధ్యానం నేర్పించింది అంతా, నాకు ఈ ధ్యానాన్ని నేర్పించింది అంతా అని చెప్తారు మీరు. అంత ఉంది ఇందులో. అంటే మీరు ఎంత సాధన చేయాలి. అందుకే చెప్తా, పూజలు చేయండి, అన్నీ చెయ్యండి, ఏది వదలించండి, కానీ దాంతో ఒక గంట ధ్యానం చేయండి. గంట చెయ్యండి చాలా. ఆ రోజు ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలుస్తుంది. మీ మాట ప్రశాంతం అయిపోద్ది, మీ ఆలోచనలు ప్రశాంతం అయిపోద్ది, మీరు ప్రశాంతం అయిపోతారు. ఎన్ని జరిగినా ఓకే, కర్మ ఇది వచ్చింది పోద్ది, ఫ్రీ అయిపోయినట్టే కదా. అదే నీకు ఈ సత్యం తెలీదు. ఏదైనా చిన్నది వచ్చినా అది పెద్ద ఉపద్రవం అనుకుని ఏడ్చి నువ్వేడ్చేసి ఇంట్లో వాళ్ళు ఏడ్చి బాధ గాబరా అయిపోయి రోగాలు, అదంతా ఎక్కడికి తీసుకెళ్తుంది? రోగాలకు తీసుకెళ్ళిపోతుంది. అందుకే చెప్తా, ఫస్ట్ మనం రోగాల నుంచి బయటపడాలి. కర్మను తగ్గించాలంటే ధ్యానం 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 ధ్యానం, అది తప్ప ఇంకోటి లేదు. ధ్యానమే చెయ్యాలి. కాబట్టి తెల్లవారు చెయ్యండి, మధ్యాహ్నం చెయ్యండి, రాత్రి చెయ్యండి. తెల్లవారు వెరీ వెరీ ఇంపార్టెంట్, రాత్రి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక గంట కేటాయించండి అమ్మ, మీకోసమే కదా. మీకోసం మీరు గంట కేటాయించకపోతే ఎన్ని జన్మలు ఎత్తాలో తెలుసా మీకు? అది తెలియకే మీరు కేటాయించట్లేదు. ఒక్కసారి ధ్యానంకి ఒక గంట కేటాయించండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీరు ఎంత సమయం వృధా చేశారో తెలిసి ఆ రోజు బాధపడతారు. ఎంత సమయం నా జీవితంలో పోయిందా, ఇప్పుడు నాకు సమయం లేదే. ఎందుకంటే మనకు తెలిసేసరికి 45 సంవత్సరాలు వచ్చేస్తుంది. మాట చెవు వినబడేసరికి ఇప్పుడు శరీరం సహకరించాలి కదా. నువ్వు 2 గంటలు 3 గంటలు చేయాలి, శరీరం సహకరించాలి. రోజు ఈ మాట వినబడుతుంది అంటే భగవంతుని చేరడం ఎంత కష్టమో చూడండి. ఇంతకుముందు ఎందుకు వినబడలేదు? అంత సులువు కాదు. పరమాత్మని చేరుకోవడం చివరి క్షణాల్లోనే ఇస్తాడు ఆయన అవకాశం. అప్పుడే నువ్వు పట్టుకోవాలి. అప్పుడు కూడా నువ్వు పట్టుకోకపోతే మరి నీ కర్మ దాన్ని ఎవడు మార్చలేడు. అంటే నీకు ఇంకా జన్మలు ఎక్కువ ఉన్నాయి, నీ కర్మలు ఎక్కువ ఉన్నాయని అర్థం. లేదు నాకు ఈ పదం వినబడ్డది అంటే నా కర్మలు తగ్గిపోతున్నాయి, కర్మలు నాకు ఇంకా తగ్గి భగవంతుడిలో నేను చేరడానికి నాకు అవకాశం వచ్చింది, నా మార్గం దగ్గర అయిపోతుంది. ఆ ఒక్క విషయం మైండ్లో పెట్టుకోండి. ధ్యానం చేయడం మొదలు పెట్టండి. నిజంగా ఇందులో ఏ చైతన్యం ఉందని నువ్వు దండం పెడుతున్నావో అదే చైతన్యం నీ లోపల ఉందని నీకు తెలుస్తుంది. తెలిసిన రోజు ఆ ఆనందం వర్ణాతీతం, ఎవ్వరు చెప్పలేరు, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది ఇందులో ఉన్న అమ్మ చైతన్యం నాలో ఉందా, నాలో కూడా దైవశక్తి ఉందా, నన్ను నేను మర్చిపోయానా, ఇంత ఆనందాన్ని నేను పోగొట్టుకున్నానా అని తెలిసిన రోజు ఎంత బాధపడతామో అప్పుడు ఉంటుంది అసలు. అందుకే చెప్తున్నా, ఇప్పటికైనా ఒక్కసారి ప్రయత్నం చేయండి. కూర్చోండి, ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి. ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, కింద కూర్చున్నా, కుర్చీలోని, మంచం మీద, సోఫాలో, ఎక్కడైనా కూర్చోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. శ్వాస ఉంటే శవం, లేకపోతే శవం. శ్వాసలోనే ఉంది అంతా ఈ శ్వాసలో ఉంది. కాబట్టి ఆ శ్వాసను గమనించండి చాలు. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించండి. ఆలోచనలు ఏమీ లేకపోతే ఇది భ్రూమధ్యం, చైతన్యం, భగవంతుడు ఉండే చోటు ఇదే. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కటి ఎందుకు బొట్టిచ్చారు, ఎందుకు గాజులు, ఎందుకు మట్లు, ఇదన్నిటికీ ఒక ఇంపార్టెన్స్ ఉంది. అది చాలా, ఇది ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవ్వడానికి బొట్టు పెట్టుకుంటాం మనం. అది మామూలుగా అయితే దాని విలువ తగ్గిపోద్దని భర్తకి దానికి లింక్ పెట్టి ఇచ్చారు. అలా అయితే కంపల్సరీ పెడతారు అనేసి లింక్ అలా అనేసి. సో అంత పవర్ఫుల్ ఈ ప్లేస్. అందుకే ఇక్కడ కుంకుమ ధరిస్తే అది ఎంత యాక్టివేట్, దాని పవరే వేరు. సో ఇక్కడ దృష్టి పెట్టండి, ఏం జరుగుతుందో గమనించండి. చీకటి ఉంటుంది, చీకటి నుంచి వెలుగు మొదలవుతుంది. ఆ వెలుగు కనబడిందో ధన్యమే. ఎందుకంటే భగవంతుడు అంటే వెలుగే.
భగవంతుడు అంటే వెలిగే. ఈ ఆకారాలు ఇచ్చారు. తరువాత మొదట ఉన్నదంతా నిరాకార నిర్వికార రూపుడే భగవంతుడు. ఆయనకి ఎలాంటి ఆకారం, ఆ ఆకారం నుంచి ఫస్ట్ లింగాకారం వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క రూపం ఒక్కొక్క. అందుకే అందరి మీద హైయెస్ట్ పరమేశ్వరుడు, శివుడు సృష్టికర్త, ఆయన సృష్టి మూలం, ఆయన అంతా ఈశ్వరుడే, ఈశ్వరమయం అంతా అనమాట. ఆయన్ను పట్టుకొని నిజంగా దయామయుడు బోళశంకరుడే, మామూలు వ్యక్తి కాదు, చాలా దయామయుడు. నువ్వు పిలవడంలో ఉందంతా. నువ్వు ఎంత ఆయనకి శరణాగతి అయిపోతావో అంత సాక్షాత్కారాన్ని పొందేస్తావు. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత చాలామంది అడిగి ఆ శివుడితో కనెక్షన్ ఉంటే నిజంగా ఒక రకమైన అనుభూతి పొందేస్తాడు. 24 గంటల ఆ చైతన్యం నాతో ఉంది, నాలో ఉంది, నా పక్కన ఉందని తెలుస్తూ ఉంటుంటే సాక్షాత్ శివుడు నా పక్కన తిరుగుతున్నాడా, నాతో ఉంటాడు, ఆయన నా తండ్రి, ఆయన నుండి వచ్చానా. ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా. వింటే కాదు, అనుభూతి చెందితే ఇంకా ఆనందంగా ఉంటుందండి. అందుకే చెయ్యండి, శ్వాసను గమనించండి, ఇక్కడ గమనించండి. ఆలోచన వస్తే శ్వాసను గమనించండి, ఆలోచన లేదా ఈ భ్రూమధ్యంలో ఏమొస్తుందో చూడండి. ఒక అరగంట చెయ్యండి, ఒక గంట చెయ్యండి. మీ శరీరం ఎంత శరీరాన్ని ఇబ్బంది పెట్టద్దు. అది సహకరించట్లేదా లేచిపోండి, మీ పని మళ్ళీ కూర్చోండి. ఆలోచనలు వస్తే కట్ చేయండి. కొన్ని వేల ఆలోచనలతో నింపిస్తాం కాబట్టి వస్తాయి. వెంటనే కళ్ళు తెరిచి ఈ చెయ్యి ఇలా పెట్టుకొని 5 అంకెలు లెక్క పెట్టుకొని ఇది తీసి కళ్ళు తెరిచి మీ అరచేయి చూసుకోండి. ఎందుకంటే నువ్వు విశ్వంలో సంపాదించే శక్తి కళ్ళు తెరిస్తే మళ్ళీ బయటికి పోతుంది. సో నీ లోపలికి అది మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఇలా చూస్తే నీ లోపలికి. ఆ తర్వాత అమ్మవారికి, దేవుడికి, ఎవరు ఇష్టమైతే వాళ్ళకి, గురువులు ఉంటే గురువులకి. అందరి గురువులు ఒకటేనమ్మా, గురువులు వేరు కాదు. చెప్తాను, చాలామంది నా గురువే గొప్ప అన్నాడంటే వాడు అజ్ఞానంలో ఉన్నాడని చెప్పారు. ముందే చెప్తున్నాను, నా గురువే గొప్ప, నేను చేసే సాధన గొప్ప అని ఇంకెవరైనా అన్నారా? భగవంతుడు కూడా కొట్టుకుంటాం, శివుడు గొప్ప, విష్ణువు ఎవడు గొప్ప లేదు, అంతా ఒకటే, ఆయన నుంచి వచ్చింది అంతా. ఇంకా అలా మనం మాట్లాడుతున్నాం అంటే అజ్ఞానంలో ఉన్నామని అర్థం అనమాట. అందరూ ఒకటే. గురువులు ఎందుకు వచ్చారంటే మన జ్ఞానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం తీసుకొని వచ్చారు. వాళ్ళు చెప్పారు, దానికి ఏది నచ్చితే స్వీకరించు, నీ ఇష్టం, ఏది నచ్చితే ఎవరు గురువు కింద స్వీకరించినా పర్వాలేదు, ఏ సాధన నువ్వు తీసుకున్నా పర్వాలేదు. చైతన్యాన్ని చేరుకోవడం ఒకటే మార్గం, మూలం అయితే ఒకటే, వెళ్ళిపోవాలి. దాని మీద దృష్టి పెట్టండి. సాధన. కనీసం ఈ రోజు నుంచైనా మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. జీవితంలో అద్భుతాలు చూస్తారు మీరు. ఇకపోతే ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతుంది. ఎవరింట్లో పెట్టుకోవాలనుకున్నా మా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి పెట్టుకోండి. జై గురుదేవుని.